హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ దివాళీ. సో నేను ఐర్లాండ్లో ఫస్ట్ జరుపుకునే ఫెస్టివల్ దివాళీ. ఎందుకంటే నేను రీసెంట్గానే ఐర్లాండ్కి వచ్చా కాబట్టి సో నేను ఎలా జరుపుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ ఆన్‌లైన్ బిజినెసెస్ చాలా జరుగుతాయి గైస్. సో, మాకు ఒక తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళ దగ్గర మాకు నచ్చిన డ్రెసెస్ ఆర్డర్ చేస్తే వితిన్ 1 వీక్‌లో అయితే డెలివరీ అయిపోతుంది ఫ్రమ్ ఇండియా అనమాట. సో, ఈ డ్రెస్ కూడా న్యూ ఢిల్లీ నుంచి వచ్చింది. సో, మేము డైరెక్ట్‌గా మాకు తెలీదు కదా! కొన్ని ఫేక్ అలా ఉంటాయి కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గరే అయితే ఆర్డర్ చేపించుకున్నాము. దివాళీ రోజు డెలివరీ అవుతుందో లేదో అని కంగారు పడుతూ ఉన్నాము. ఎలాగో లాస్ట్ మినిట్‌లో 4:30కి అంతా డెలివరీ అయితే అయిపోయింది. డ్రెస్ ఆల్టరేషన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. కానీ ఎవరు చేయించుకోలేదు బికాస్ అప్పటికే టైం అయిపోయింది కాబట్టి. అండ్ డ్రెస్ నేను ఫుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ వీడియో చూస్తుంటే మీకే తెలుస్తుంది. ఫస్ట్ సన్ స్క్రీన్ ఇంపార్టెంట్ కదా! సో సన్ స్క్రీన్ అండ్ పాండ్స్ అండ్ వైట్ టోన్ పౌడర్ ఈ మూడైతే వేసేసాను అనమాట. ఇది బేసిక్. ఆ రోజు నా ఫేస్ వెలిగిపోతూ ఉండింది. ఎందుకో తెలియదు గైస్. అందరూ ఫౌండేషన్ వేసేవారు కూడా అడిగారు. బట్ నో, ఓన్లీ సన్ స్క్రీన్ అనమాట. బట్ కొంచెం వైట్ అలా రావడానికి కొంచెం పాండ్స్ కూడా యూజ్ చేశాను అనుకోండి. సో మీరు గో టు మేకప్ ఏం యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీ స్కిన్ టైప్ కూడా కామెంట్ చేయండి. ఓకేనా? వాళ్ళు బోండాలు వేసినా అనుకోకండి. ఏదో నాకు వచ్చింది ట్రై చేశాను. బట్ ఐ ఫీల్ హ్యాపీ. ఇది ఇన్స్టంట్ కోనే అనుకుంటాను. సో నేను రెడీ అయితే అయిపోయాను. ఐ నీడ్ టు పుట్ లిప్స్టిక్ అండ్ ఆల్. సో మొత్తం రెడీ అయిన తర్వాత ఐల్ జస్ట్ కమ్. సో ఇప్పుడే లాక్మీ లిప్స్టిక్ వేసాను అండ్ లిప్ బామ్ వేసాను. బ్లష్ నేను ఎలా వేస్తానో చెప్తా చూడండి. ఐ డోంట్ హ్యావ్ బ్లష్. లిప్స్టిక్ tap 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 tap. Okay, I'll just do like this. చూడండి అసలు ఎక్కువ కనిపించలేదు కదా. సో అంతే, దిస్ ఈజ్ మై బ్లష్. నేను రెడీ అయిపోయాను. సో ఇప్పుడు ఓన్లీ జ్యువెలరీ అండ్ హెయిర్ ఈజ్ పెండింగ్ అనమాట. సో యా గైస్, మా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. హాయ్ గైస్. సే హాయ్. హాయ్. ఏమంటారు, మా ఇంటికి మేమే వెలుగనమాట. ఇట్ విల్ టేక్ టైమ్ బికాస్ గర్ల్స్ కదా ఆబ్వియస్లీ. నేను 1 గంట నుంచి రెడీ అవుతున్నా అండ్ స్టిల్ ఐ డోంట్ నో వాట్ హెయిర్ స్టైల్ ఐ నీడ్ టు వియర్. విల్ సీ హౌ ఇట్ గోస్. సో ఈ డ్రెస్ నేను ఇక్కడే కొన్నా కదా. నాకు సెట్ ఇయర్ రింగ్ సెట్ ఏం నేను తీసుకురాలేదు. సో మా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ దగ్గర సెట్ ఉంటే నాకు ఇచ్చారనమాట. ఐ జస్ట్ షో యూ ద సెట్. ఇట్ లుక్ సో గుడ్. శాంపుల్ చూపిస్తారు చూడండి. ఇయర్ రింగ్స్ ఇలా ఉంటుంది. దివాళీ వైబ్స్ అంతా ఇక్కడే ఉంది కదా, అంత బాగుంది కదా. సో ఐ విల్ షో యూ ద సెట్. ఇదే గైస్ సెట్. బాగుంది కదా. సో నేను వేసుకొని చూపిస్తాను. సో ఫైనలీ నేనైతే రెడీ అయిపోయాను. దిస్ ఈస్ మై జ్యువెలరీ. భలే ఉంది కదా అసలు యాక్చువల్లీ. సో నా హెయిర్ స్టైల్ అసలు అర్థం కావట్లేదు. నాకు హెయిర్ లాంగ్గానే ఉంది గైస్. ముందర మాత్రం బటర్ఫ్లై హెయిర్ కట్ కాబట్టి స్టెప్ బై స్టెప్ వస్తుంది. సో ఐ డోంట్ నో వాట్ టు వియర్. మేబీ ఇలాగే వదిలేస్తానేమో, ఐ డోంట్ నో. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్ టు గెట్ రెడీ. వాళ్ళు రెడీ అయిన తర్వాత దెన్ అండ్ ఐ డోంట్ పుట్ కాజల్ ఆర్ ఐలైనర్. ఎందుకు ఊరికే మళ్ళీ అది ఒక పక్క బాగా వచ్చి ఇంకొక పక్క బాగా రాకపోతే మళ్ళీ పెద్ద ఇది. సో అంత ఓపిక లేదు యాక్చువల్లీ. సో యా, దట్ ఈస్ మై దివాళీ లుక్. ఐ విల్ షో యూ కంప్లీట్లీ. యా, అండ్ మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను దివాళీ రోజు ఇది పోస్ట్ చేయను, నెక్స్ట్ రోజు పోస్ట్ చేయను బికాజ్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ వర్క్ హియర్. ఈ వీకెండ్లోగా పోస్ట్ చేస్తాను. సో యా, స్టే ట్యూన్. అండ్ ఐమ్ రియలీ మిస్సింగ్ సెలబ్రేటింగ్ ఇన్ ఇండియా గైస్. చాలా మిస్ అవుతున్నాను. ఫ్యామిలీతో మాట్లాడాను. ఐ రియలీ మిస్ ఏ లాట్ అనమాట. భలే ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు. అండ్ మా ఫ్రెండ్స్ కాల్ చేస్తారు. ఒక్కొక్కరు శారీస్ కట్టుకొని కాల్ చేశారు. సో ఐ మిస్సింగ్ ఎవ్రీ వన్ అనమాట. ఇండియా అంటే ఒక ఎమోషన్ అయిపోయింది ఇప్పుడు నాకు. దట్ హౌ ఐ మిస్సింగ్ ఇండియా. సో బట్ ఇట్స్ ఓకే, అలవాటు చేసుకోవాలి. అండ్ యా, లెట్స్ బిగిన్ ద ఫెస్టివల్ గైస్. నేనైతే రెడీ అయిపోయాను, బొట్టు పెట్టుకున్నాను చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ. సో ఐఎమ్ ఫీలింగ్ లైక్ కంప్లీట్లీ ఇండియన్ నౌ. ఇప్పుడు దీపం పెట్టేసి కిందకి వెళ్ళి దీపాలు పెడదామండి.
అయితే రెడీ అయిపోయాను. క్రాకర్స్ అండ్ దీపాలు కూడా పెట్టాలి. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా ఫెస్టివల్ వస్తే కొంచెం బాగా డెకరేట్ చేయాలి, బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, అలా అయితే ఉంటదనమాట. నేనెప్పుడు అంతే. సో, ఇక్కడ మాకు యాక్చువల్లీ ఫ్లవర్స్ దొరుకుతాయి. బట్ బయట కొనాలంటే కొంచెం కాస్ట్‌లీ. అందుకని చెప్పి మా గార్డెన్‌లో ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ అయితే కోసుకొని వచ్చేసాను. నాకు లక్కీగా నా డ్రెస్ యెల్లో కాబట్టి నాకు బాగా మ్యాచ్ అయ్యాయన్నమాట. సో, పిక్చర్స్ కూడా అందుకే చాలా బా వచ్చాయి. సో, నేనైతే దీపాలు కొన్నాను. నార్మల్ నూనె ఏసి పెట్టేసే గైస్. మళ్ళీ సెపరేట్‌గా నూనె ఎక్కడ కొనడం, దానికి డబుల్ బొక్క ఎందుకని చెప్పి. సో, దివాళీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఎంతైనా కొంచెం ఆహ్, ఇండియన్ పాపులేషన్ తక్కువే కదా! ఐర్లాండ్‌లో. ఇండియాలో ఉన్నట్టు ఉండదు కదా! బట్ సమ్‌హౌ వి మేనేజ్డ్ టు సెలబ్రేట్ అనమాట. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ ఫోటో షూట్‌లో దిగేశారు. లైక్ చాలా అంటే చాలా బా వచ్చాయన్నమాట ఫోటోస్ అయితే. సో, వి ఆర్ గివింగ్ ద పోజెస్ యాక్చువల్లీ. సో, మా డ్రెసెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇద్దరం ఒకేలా తీసుకున్నాం. బట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అనమాట. చాలా బావున్నాయి కదా! అండ్ తన జ్యువెల్లరీ సెట్ కూడా సిల్వర్‌ది. చాలా అంటే చాలా బావుంది. సో, థట్స్ హౌ పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అండ్ దివాళీ రోజు స్వీట్స్ లేకపోతే ఎలా చెప్పండి. సో, మా ఫ్రెండ్ అమీషా అయితే మా అందరికి స్వీట్స్ ఇచ్చిందనమాట. సో, సోమ్ పాపిడి. ఫైనలీ ద రియల్ పార్ట్, ద మెయిన్ పార్ట్ ఈస్ లైటింగ్ ఆఫ్ ద క్రాకర్స్ అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద బాంబులు ఎవరు కాల్చరు. బికాజ్ ఇక్కడ హౌసెస్ అన్నీ కొంచెం చెక్కతో చేసుంటారు కాబట్టి. సో, మేము కూడా లైక్ పాలిసీస్‌ని పాటిద్దాం అని చెప్పి నార్మల్ లైక్ చించుబుడ్డిలు, చిన్న చిన్న టపాకాయలు, కాక్రోచ్‌లు అవే కాల్చామనమాట. సో, యాక్చువల్లీ పెద్ద పెద్ద బాంబులు పార్క్స్‌లో కాలుస్తారు గైస్. మేము వచ్చి సమ్‌హౌ వి మేనేజ్డ్ విత్ దిస్. గాయ్స్ ఎవరికన్నా ఈ అవుట్‌ఫిట్ నచ్చితే కావాలంటే కమెంట్‌లో అవుట్‌ఫిట్ చేస్తే మేము మీకు ఏ పేజ్‌లో తీసుకున్నామో ట్యాగ్ చేస్తామన్నమాట. సో, యాహ్! అందరికి హ్యాపీ దీపావళి చెప్పవా? హ్యాపీ దివాళీ. టెల్ హ్యాపీ దివాళీ. సో, ఫైనలీ దివాళీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. నేనొచ్చి ఈరోజు మష్రూమ్ బిర్యానీ విత్ మష్రూమ్ కర్రీ చేశా అనమాట. రండి చూపిస్తాను. యావరేజ్‌గా వచ్చింది టేస్ట్ అయితే హానెస్ట్‌గా చెప్తున్నా. నేను మేఘన మష్రూమ్ బిర్యానీ చాలా మిస్ అవుతున్నా అనమాట. సో, సమ్‌హౌ ఐ మేనేజ్డ్ ఇట్. బట్ ఆ మష్రూమ్ బిర్యానీని కవర్ చేయడానికి మష్రూమ్ కర్రీ అయితే చేసుకున్నాను. సో, కొంచెం టేస్టీగా ఉంటుందని. అండ్ రైతా కూడా నా ఫేవరెట్ అనమాట. సో, దిస్ ఈస్ మై దివాళీ డిన్నర్. సో, చాలా బావునింది టేస్ట్ అయితే అన్నీ కలుపుకొని తింటే. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా అవుట్‌ఫిట్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ మీరు ఏ కంట్రీ నుంచి చూస్తున్నారో వీడియో లైక్ మీ కంట్రీ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, అప్పుడు నాకు తెలుస్తుంది ఎంతమందికి రీచ్ అవుతుందని చెప్పి. గాయ్స్ ఇలా దీపాలు చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిద్దో అసలు కదా. ఆస్ట్రేలియాలో చూసాను.